నంబర్స్. అంటే మనకి 13 అంటే 26 నంబర్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఒక నంబర్ రెండిట్లలో కామన్గా వస్తుంది, దట్ ఈస్ 13th నంబర్. అయితే ఫస్ట్ 13 నంబర్స్ యొక్క యావరేజ్ 62.8 ఇచ్చాడు, సెకండ్ 13 నంబర్స్ యొక్క యావరేజ్ 72.2 ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద 12th number is 61 and if the 12th and 13th number are excluded, then what is the average of remaining numbers అన్నాడు. సో ఇక్కడ డిఫరెన్సెస్ తీసుకున్నా చాలు మనం. యాక్చువల్ ఒరిజినల్ యావరేజ్ కన్నా ఫస్ట్ 13 నంబర్స్ ఎంత తక్కువ ఉంది? 1.2 తక్కువ ఉంది, 1.2 తక్కువ. సెకండ్ 13 నంబర్స్ ఒరిజినల్ యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది? 8.2. సో ఇది 13 నంబర్సే, ఇది 13 నంబర్సే కదా. సో రెండు ఈక్వల్ కాబట్టి వీటిని మీరు ఏం 13తో ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. సో ఈ డిఫరెన్స్ 7. ఇది ఎన్ని నంబర్స్కి అంటే 13 నంబర్స్కి. అంటే 91 అనేది డిఫరెన్స్. ఏం డిఫరెన్స్ ఇది? 91 ఏం డిఫరెన్స్ అంటే ద 13th నంబర్ ఏదైతే మిడిల్ నంబర్ రెండిట్లలో ఉందో ఆ నంబర్ ఒరిజినల్ యావరేజ్ కన్నా 91 వాల్యూ ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? సో ఇది డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు అంటే 12th నంబర్ ఈజ్ 61 అండ్ 13th నంబర్ యావరేజ్ కన్నా 91 ఎక్కువ ఉంది. 12th నంబర్ ఏమో యావరేజ్ కన్నా ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. సో ఆ 3 వాల్యూ దీని నుంచి తీసేసినట్లయితే ఎంత వస్తుందండి? 88. అంటే ఇప్పుడు ఆ 12th నంబర్ 13th నంబర్ రెండింటినీ ఎక్స్క్లూడ్ చేసేసినట్లయితే వాటి యావరేజ్ 64 అవి పోగా ఇంకా రిమైనింగ్ 88 అనేది ఎక్స్ట్రా బయట వస్తుందండి. ఇప్పుడు ఈ 88 ఎక్స్ట్రా బయట తీసేయడం వల్ల రిమైనింగ్ 23 నంబర్స్ యొక్క యావరేజ్ అనేది తగ్గుతుంది. అది ఎంత తగ్గుతుంది తెలియాలి అంటే దీన్ని డివైడెడ్ బై 23 చేయాలి. ఎంతండి 88/23? 23 అప్రాక్సిమేట్లీ 4 times 92 వస్తుందండి. 92 4 times అంటే 4 times కన్నా 1 కొంచెం తక్కువ. అంటే మనం 3.9 అనుకోవచ్చా? 3.9 సమ్ ఆర్ 3.8 సమ్ ఎల్స్, అప్రాక్సిమేట్లీ 3.9. అంటే యావరేజ్ అనేది ఒరిజినల్ యావరేజ్ కన్నా 3.9 తగ్గాలి. సో 64లో 3.9 తీసేస్తే 60.1 అంటే 60.2 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్స్ వెరీ నియర్. అర్థమైందా ఏమైనా? ఇప్పుడు మీ ఈక్వేషన్ వైజ్ చూద్దాం. సో యావరేజ్ ఈజ్ 64 ఆల్ నంబర్స్కి. 25 నంబర్స్కి యావరేజ్ 64. ఇక్కడ ఏమైందంటే అడిషనల్గా ఫస్ట్ 13 లాస్ట్ 13 నంబర్స్. అంటే ఇక్కడ మిడిల్ నంబర్ అనేది ఆ ఫస్ట్ 13లోను సెకండ్ 13లోనూ ఉంది. ఫస్ట్ 13లోను సెకండ్ 13లోను. సో ఆ నంబర్ ఎంత ఎక్సెస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ నంబర్ ఏంటో క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం మనం తీసుకుంటున్నది ఏంటి అంటే ఫస్ట్ 13 ఎంత ఉంది యావరేజ్? 62.8. అంటే ఎంత తక్కువ? 1.2 తక్కువ. సో -1.2 ఇంటూ 13 నంబర్స్ ప్లస్ సెకండ్ నంబర్ ఎంత ఉంది? 72.2. సెకండ్ 13 యొక్క యావరేజ్ అంటే ఎంత ఎక్కువ? 8.2 ఎక్కువ. అలా ఎన్ని నంబర్స్కి? 13 నంబర్స్కి. సో దిస్ ఈస్ ద మిడిల్ నంబర్ 13th నంబర్. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 13th నంబర్ వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి? 64 -1.2 ఇంటూ 13. ఇక్కడ 13 రెండు 13లు కామన్ తీస్తే -1.2 ప్లస్ 8.2 ఎంత? 7. 7 13s 91. అంటే 155 అనేది ఏంటి అంటే 13th నంబర్. ఓకే. ఇప్పుడు 12th నంబర్ కూడా మనకు తెలిసింది ఎంత? 61. 13th నంబర్ అండ్ 12th నంబర్ ఎంత సమ్? ఈ వాల్యూని ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేయాలా మనం? ఈ వాల్యూని ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే 226 సారీ 216 60 కదా. 216ని ఎక్స్క్లూడ్ చేయాలి, అంతేనా? సో 25 నంబర్లో నుంచి ఈ రెండు నంబర్స్ తీసేస్తే దాని వాల్యూ 216 తగ్గాలి. 216 అంటే యావరేజ్ బై 2 కదా. ఎంత వస్తుంది? ఈ రెండు నంబర్స్ యావరేజ్ 101
8, 108. ఆ యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఇది? మీరు అలా అన్నా చేయొచ్చు. లేదు అంటే దీని యొక్క యావరేజ్ 108 కాబట్టి ఒరిజినల్ యావరేజ్ 64 కాబట్టి 64, 108 to 64 డిఫరెన్స్, 108 to 64 డిఫరెన్స్ 44 అంటే ఈ రెండు నంబర్స్ తీసేయగా రిమైనింగ్ ఎంత ఉంది అంటే 44. ఇది 44 అంటే దీని ద్వారా మీరు అలిగేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు అలిగేషన్ ఒరిజినల్ యావరేజ్ 64, ఈ రెండు నంబర్స్ యావరేజ్ 44. అలిగేషన్ అంటే మీ ప్రకారం ఎలా వేస్తారంటే ఒరిజినల్ 64 కదా, 2 నంబర్స్ యావరేజ్ ఏమో 108 అంటే రిమైనింగ్ 23 నంబర్స్ యావరేజ్ మనకు తెలియదు. సో ఇలా రావాలి మనకి. ఏంటండి? ట్వెల్త్ నెంబర్ కూడా ఎక్స్క్లూడ్ చేయాలి కదా మనం. అర్థం కదా, ఇచ్చాడు కదా, ఎలా అనుకుంటాం ఇవ్వలేడని. సో ఈ వేస్ మీరు వెళ్ళొచ్చండి. లేదు అంటే జనరల్ క్యాలిక్యులేషన్ మీకు కావాలి అంటే 64 into 25 టోటల్ వాల్యూ మైనస్ 216 డివైడెడ్ బై 23 వేస్తే డైరెక్ట్గా వస్తుంది. అప్పుడు మీరు ఇది కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఈ డిఫరెన్స్ మీకు 44, 23కి 44 అయితే 2కి ఎంత అనే క్వశ్చన్ మార్క్ వస్తుందండి. ఆ 2 నుంచి ఈ రెండు డిఫరెన్సేగా ఇక్కడ ఉండాలి. అలా మీకు 60 పాయింట్ వాల్యూ అనేది వస్తుంది. ఇది అలిగేషన్ మెథడ్. అంటే ఇక్కడ మీకు 44 డిఫరెన్స్ వస్తుంది. 23కి 44 అయితే 2కి ఎంత అప్రాక్సిమేట్స్ తీసుకున్న అలిగేషన్ ద్వారా ఈ రేషియో అనేది మీకు వచ్చేస్తుంది. ఈ వాల్యూ నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అది మీరు ఈక్వేషన్ వైజ్ వెళ్తే అలిగేషన్స్లో. లేదు అంటే ఇది చాలా సింపుల్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే అక్కడ. ఇది ఎగ్జామ్లో దీన్ని అప్లై చేయడానికి ప్రయత్నించండి, అవన్నీ చేయకండి. ఇక్కడ చెప్తా వినండి. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు, రెండు సెట్స్గా ఇచ్చినప్పుడు ఒరిజినల్ యావరేజ్తో డిఫరెన్సెస్ని కంపేర్ చేయండి. సింపుల్. జనరల్లీ ఒరిజినల్ యావరేజ్ ఈజ్ 64, ద డిఫరెన్స్ ఈజ్ 1.2 తక్కువ ఉంది. ఒరిజినల్ యావరేజ్ 64, 72.8, 8.2 ఎక్కువ ఉంది. ద డిఫరెన్స్ ఈజ్ +7. బోత్ ఆర్ 13 కదా, బోత్ ఆర్ 13 కాబట్టి డైరెక్ట్లీ 13 తీసుకుంటున్నా. యాక్చువల్లీ దీన్ని ఇలానే తీసుకోవాలి, ఇంటూ 13 కామన్ తీసినా మనకి ఒకే 13 వస్తుంది. సో ఈ 91 అనే వాల్యూ ఏంటి అంటే ఆ 13th నంబర్ ఏదైతే ఉందో ఒరిజినల్ యావరేజ్ 64 కన్నా ఈ వాల్యూ ఎక్సెస్ ఉంది. ఈ వాల్యూ ఎక్సెస్. ఇప్పుడు ఈ 91 ప్లస్ 64 యాడ్ చేసినట్లయితే దట్ ఈస్ ద 13th నంబర్. 13th నంబర్ వాల్యూ వీ క్యాల్కులేట్. అంటే రిమైనింగ్ ఏంటి అంటే వాడు ఇంకొక నంబర్ని కూడా తీసేయమన్నాడు, దట్ ఈస్ 12th నంబర్ 61. ఈ 91 ప్లస్ 64 ఈ రెండు నంబర్స్ యొక్క విలువలు మీకు 216 వచ్చాయి. ఇది మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇవన్నీ సమ్ చేసుకుంటూ మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 91లో నుంచి ఇది యావరేజ్ కన్నా తక్కువ ఉంది కదా, సో ఎంత తక్కువ ఉందో ఆ వాల్యూని దానికి ఇచ్చేస్తున్నా నేను. దాన్ని 64 చేసేసాను నేను. దాన్ని 64 చేస్తా. ఈ ఎక్సెస్ వాల్యూ నుంచి దానికి ఇచ్చేసి ఎంత కావాలి నాకు 3 కావాలి. అది 64 యావరేజ్కి ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు 64 ఉన్న నంబరే దాని నుంచి బయట వెళ్ళిపోతే యావరేజ్లో మార్పు ఉండదు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక 25 నంబర్స్ యావరేజ్ 64 అయితే దాంతో 64 వాల్యూ ఉన్న ఎన్ని నంబర్స్ని తీసేసినా దాని యావరేజ్లో మార్పు ఉండదు కదా. సో నేను అది చేస్తున్నా ఇక్కడ ప్యారలైజ్. సో 12th నంబర్ని 64గా మార్చాను కాబట్టి దాంతో యావరేజ్లో మార్పు ఉండదు. ఆ వాల్యూ ఇవ్వగా నాకు మిగిలింది ఏంటి అంటే 88. అంటే 13th నంబర్లో నాకు ఇంకా 88 వాల్యూ ఎక్సెస్ ఉంది. ఇప్పుడు నేను 13th నంబర్ని తీసేయాలి అంటే యావరేజ్ 64 తీసేయగా ఎక్స్ట్రాగా 88 తీయాలా? ఎక్స్ట్రాగా 88 ఆ టోటల్ సమ్లో నుంచి తీయాలి నేను. సో అక్కడ రిమైనింగ్ ఇంకా ఎన్ని నంబర్స్ ఉంటాయి అంటే 23 నంబర్లు ఉంటాయి. రిమైనింగ్ ఇంకెన్ని నంబర్స్ ఉంటాయి? 23 నంబర్లు ఉంటాయి. అంటే ఈ 88 వాల్యూ నేను సబ్ట్రాక్ట్ చేయాలంటే 23 నంబర్ల నుంచి, అంటే ఒక్కొక్క నెంబర్కి 24 కదా అనుకుంటున్నాం మనం. యావరేజ్ అండ్ 64 అంటే ప్రతి నెంబర్కి 64 ఉంది వాల్యూ. ఆ 64 వాల్యూలో నుంచి ఈ 28ని 88ని 23 నంబర్లకి డిస్ట్రిబ్యూట్ చేశాను నేను ఈక్వల్గా. డివైడెడ్ బై 23 వేస్తే ఈచ్ నంబర్కి నాకు ఎంత తగ్గాలి
అనే వాల్యూ వస్తుంది. అండ్ అప్రాక్సిమేట్ ఇది 4 టైమ్స్ 92 ఉంటే 92 కన్నా కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను 3.9గా తీసుకున్నా. అర్థమైందా? సో అప్రాక్సిమేట్గా 3.9గా తీసుకున్నా. సో ఇప్పుడు 3.9 వాల్యూ నేను ప్రతి ఒక్క మెంబర్స్ నుంచి తగ్గించాలి యావరేజ్గా. ప్రతి ఒక్క మెంబర్ వాల్యూ ఎంత అక్కడ 64. 64లో నుంచి 3.9 తీసేస్తే 60.1. మనం ఇక్కడ అప్రాక్సిమేట్గా తీసుకున్నాం కాబట్టి దాని వాల్యూ ఇంకా 60.1కి నియర్గా ఉన్నది. అంత అక్యురేట్ అంటే ఇంకా మనకి ఇంక ప్రాబ్లం అయితే ఇంకా చేయాల్సిందే మనం సింప్లిఫై. సో మీకు డైరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. జస్ట్ ఈ ఒక్క స్టెప్ చాలు మీరు చేస్తే. ఎగ్జామ్లో ఇలాంటివి అప్లై చేస్తేనే టైం సేవ్. మీరు వీటన్నిటిని ఈక్వేషన్స్ రాయొద్దు. ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైం క్యాలిక్యులేషన్స్కి. యావరేజ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వచ్చినా మీరు ఆ డీవియేషన్తోనే సాల్వ్ చేయగలిగినట్లయితే ప్రాబ్లం టైం సేవ్ చేస్తాయి. ఓకే, ఇది నోట్ చేసుకున్న తర్వాత ఇంకా అనలైజ్ చేయండి అర్థం కాకపోతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీని ఆన్సర్ ఏంటండి? మనకి ఈ ఫార్ములా తెలిస్తే మనకి చాలా ఈజీ అండి. ఈ ప్రాబ్లం ఈ ఫార్ములా తెలిస్తే మనకి చాలా ఈజీ. మనకి sin పవర్ 4 cos పవర్ 4 రావాలంటే ఖచ్చితంగా sin స్క్వేర్ cos స్క్వేర్ స్క్వేర్ చేయాలి కదా. సో మీకు సింపుల్గా చెప్తా చూడండి. sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు sin పవర్ 4 తీటా cos పవర్ 4 తీటా ప్లస్ 2 sin స్క్వేర్ తీటా cos స్క్వేర్ తీటా రాయొచ్చా? దీని వాల్యూ ఎంత? 1 స్క్వేర్ ఈస్ 1. ఆ మైనస్ 2 sin స్క్వేర్ cos స్క్వేర్ యువతలు తీసుకొస్తే 2 sin స్క్వేర్ తీటా cos స్క్వేర్ తీటా ఈక్వల్ టు sin పవర్ 4 తీటా ప్లస్ cos పవర్ 4 తీటా. అదండి దాని వాల్యూ. మీకు అది గుర్తుంటే డైరెక్ట్గా ఈ టర్ము క్యాన్సిల్ వెళ్ళిపోతుందండి మీకు అవి తెలిస్తే. అర్థమవుతుందా? దెన్ ఆ 2 టర్మ్స్ క్యాన్సిల్ వెళ్ళిపోతే ఇంక ఇక్కడ ఏముంది? కాట్ తీటాని మనం ఎలా రాయొచ్చు అంటే 1/tan తీటాగా రాయొచ్చు. అప్పుడు దీన్ని 1 + tan తీటా బై tan తీటా కదా. 1 + tan తీటా బై tan తీటా. 1 + tan తీటా 1 + tan తీటా ఆల్సో క్యాన్సిల్. ఇక్కడ మనకి మిగిలింది 1/tan మిగిలి ఉంటుంది. 1/tan. 1/tan అంటే ఏమొస్తుంది? ఇక్కడ 1/tan ఉంది, కాట్ అవుతుంది. కాట్ అంటే కాస్ బై సైన్. కాస్ బై సైన్ అంటే కాస్ ఇంటూ కాస్ స్క్వేర్ బై సైన్. కొసికెంట్ అంటే 1/sin కదా. అక్కడ 1/sin 1/sin క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది? ఇంకా కాస్ స్క్వేర్ మిగులుతుంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. అది మీరు అనలైజ్ చేస్తే. సో ప్రాబ్లం చేస్తా చూడండి. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోయాయి. కాట్ తీటాని నేను ఎలా రాస్తానంటే కాట్ తీటా ప్లస్ 1ని 1 + tan తీటా బై tan తీటాగా రాశాను ఇంటూ కాస్ తీటా డివైడెడ్ బై 1 + tan తీటా ఇంటూ కోసికెంట్ తీటా. 1 + tan తీటా 1 + tan తీటా క్యాన్సిల్. 1 + tan తీటా 1 + tan తీటా క్యాన్సిల్. ఇంకా 1/tan ఉంది. 1/tan నథింగ్ బట్ కాట్. సో కాట్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ తీటా బై సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. కొసికెంట్ తీటాని ఎలా రాయొచ్చు అంటే 1/sin తీటా. 1/sin తీటా 1/sin తీటా క్యాన్సిల్. కాస్ తీటా ఇంటూ కాస్ తీటా కాస్ స్క్వేర్ తీటా. ఇది డెరివేషన్. లేదు అంటే యాంగిల్ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. తీటా ఈజ్ ఈక్వల్ టు దట్స్ ఎనఫ్. మీరు యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసినా మీ ఆన్సర్ వస్తుంది. యాంగిల్ వద్దు అనుకుంటే ఆ ఫార్ములా తెలిసినా మీకు అది క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ 1 + tan తీటా కాట్ తీటా ప్లస్ 1 ఉందంటే డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు మీరు. 1/tan తీటా టైమ్స్ క్యాన్సిల్ వెళ్తుంది. అది ఐడియా ఉంటే. సో మళ్ళీ తర్వాత ఒక స్టెప్ ఇదే మనం చేయాల్సింది. సో ఇది గుర్తుంచుకోండి, సింప్లిఫికేషన్స్లో బాగా ఉపయోగపడుతుంది. 1 - 2 sin స్క్వేర్ cos స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు cos sin పవర్ 4 ప్లస్ cos పవర్ 4. నెక్స్ట్ క్వశ్చన్.
mixture A contains chocolate milk in the ratio 4:3. The mixture B contains chocolate milk in the ratio 5:7. Remember that ఇక్కడ number of units, ఇక్కడ number of units సేమ్ అయితే we take direct values. There is no any fractions అవసరం లేదు, డైరెక్ట్గా వాల్యూస్ తీసుకోండి. ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు ఏ అండ్ బిని ఏ రేషియోలో మిక్స్ చేయమనంటే 5:6 రేషియో. అంటే ఈ రేషియోని 5తో మల్టిప్లై చేయండి, ఈ రేషియోని 6తో మల్టిప్లై చేయండి, దెన్ ఆ వాల్యూస్ని డైరెక్ట్లీ సమ్ చేయండి. దట్స్ యువర్ ఆన్సర్. అంటే మిక్చర్ యొక్క చాక్లెట్ మిల్క్ వచ్చేస్తుంది. తర్వాత వాడు ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నాడంటే చాక్లెట్ యొక్క పర్సంటేజ్ అడిగాడు. లెట్స్ సీ, దీన్ని 5తో ప్రొడక్ట్ చేస్తే 20, 15, 6తో ప్రొడక్ట్ చేస్తే 30, 12. అంటే 50 చాక్లెట్ అయితే 27 మిల్క్. ఇది చాక్లెట్ అండ్ మిల్క్ యొక్క మిక్చర్ రేషియో. సో మనకి చాక్లెట్ యొక్క పర్సంటేజ్ అడిగాడు. 50/77 ఇంటూ 100 అండి. అప్రాక్సిమేట్లీ ఎంతో మీరే తీసుకోవచ్చు. మనకి 50/75 అంటే 2/3 అంటే 66.66%. బట్ ఇక్కడ 50/77 కదా, అంటే 2/3 కన్నా కొంచెం తక్కువ ఉండాలి. 66% కన్నా కొంచెం తక్కువ ఏమవ్వచ్చు? దట్స్ ఆన్సర్. అర్థం కాలేదా? అర్థమైందా కాలేదా అని అడిగా. రేషియోస్ ఇవి ఈక్వల్ అయితే ఫ్రాక్షన్స్కి ఏం వెళ్ళొద్దు. ఫస్ట్ మిక్చర్ని 5 times, సెకండ్ మిక్చర్ని 6 times ప్రొడక్ట్ చేసి డైరెక్ట్ సమ్ చేసేయండి. చాక్లెట్ టు మిల్క్ అండి, దట్ ఈస్ ద మిక్చర్ రేషియో. మరి ఇంకేం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఓకే అమ్మా, అలిగేషన్ అవసరం లేదమ్మా దీనికి. అంటే మిక్స్ చేయాల్సిన రేషియో ఇచ్చాడు, రిజల్టెంట్ ఉంటే నువ్వు అలిగేషన్కి వెళ్తే ఏ రేషియోలో మిక్స్ చేశాడు అనేది తీసుకోవచ్చు, ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్లో చేయాలి, ఆ డబుల్ ప్రాసెస్ తర్వాత చూద్దాంలే. నెక్స్ట్ PQ ఈజ్ ఈక్వల్ టు PR అన్నాడు. ఏం ట్రయాంగిల్ లేదు అప్పుడు ఇది? PQ ఈజ్ ఈక్వల్ టు PR అంటే ఏం ట్రయాంగిల్? ఐసోస్లిస్ ట్రయాంగిల్. అంటే 2 యాంగిల్స్ ఈక్వల్, 2 సైడ్స్ ఈక్వల్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, S ఈజ్ ఏ పాయింట్ ఆన్ QR. S అనేది QR పైన ఒక పాయింట్. యాంగిల్ PSQ ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ QPR ఈజ్ ఈక్వల్ టు 132 degrees అన్నాడు. ట్రయాంగిల్లో మొత్తం యాంగిల్ ఈక్వల్ టు 180. ఇది 132 అయితే రిమైనింగ్ 2 యాంగిల్స్ ఎంత? 48. దిస్ 2 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఎంత ఉంటాయి? 24 ఉంటాయి. అది పక్కన పెడితే ఇది PS. ఇక్కడ PSQ ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు, మనల్ని ఏమని అడిగాడు? PSR అడిగాడు. అంటే ఈ యాంగిల్ కావాలి. అంటే దీని తీటా అనుకుందాం. 180 మైనస్ తీటా తెలిస్తే PSR వచ్చేస్తుంది మనకి. ఇది తీటా అయితే ఇది 24 కదా. సో ఈ యాంగిల్ ఏమవ్వాలి? 180 మైనస్ 24 ప్లస్ తీటా అవ్వాలి, అంతేనా? ఈ యాంగిల్. సో ఇక్కడ మనకు ఒక రేషియో ఇచ్చాడండి. PSQ ఈజ్ ఈక్వల్ టు తీటా అయితే 96 degrees ప్లస్ యాంగిల్ QPS ఈ యాంగిల్ కావాలి. ఈ యాంగిల్ ఎంత అంటే 180 మైనస్ 24 ప్లస్ తీటా రాయొచ్చా? ఈ ట్రయాంగిల్లో ఈ 2 యాంగిల్స్, ఒకటి 24 ఒకటి తీటా అనుకున్నా. అప్పుడు ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ 24 మైనస్ ప్లస్ తీటా. 180లో ఈ 2 యాంగిల్ తీసేస్తే ఈ యాంగిల్ వస్తుంది కదా నాకు. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 180 మైనస్ 24 ప్లస్ తీటా. సో ఈ మైనస్ ఆఫ్. సో ఇప్పుడు ఈ తీటా అవతలకి వెళ్తే ప్లస్ అవుతుందిగా, మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ అవతలకి వెళ్తే ప్లస్. సో 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 96 ఒక 180 మైనస్ 24 ఎంత అండి? ఎంత? 252. 252. 96 ఒక 180 మైనస్ 24 అండి. ఓకే. సో తీటా ఈక్వల్ టు ఎంత అవుతుంది? 126.
తీటా 126 అయితే 180 మైనస్ 126 కదా ఈ యాంగిల్. ఇది ఎంత ఉండాలి అప్పుడు? ఎంత ఉండాలి? 54 డిగ్రీస్ ఉండాలి. 54 డిగ్రీస్ ఉండాలి. మీరు దీన్ని ఇంకొక వేలో కూడా కనుక్కోవచ్చండి. దీన్నే ఆల్ఫానో తీటానో అనుకొని వీటి ద్వారా ఈ యాంగిల్ కనుక్కోవడానికి ప్రయత్నించి దాని నుంచి ఇది తీసేస్తే ఈ రెండు వచ్చినప్పుడు ఇది వచ్చేస్తుంది మీకు డైరెక్ట్లీ. మీ డిపెండ్స్ ఆన్ మీ థాట్ అప్పుడు ఏది రైజ్ అయితే దాని ప్రకారం వెళ్ళిపోవడమే. ఇట్లే చేయాలనం లేదు. జామెట్రీలో మ్యాక్సిమం మిక్స్డ్ 3-4 ప్రాపర్టీస్తో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ 54 డిగ్రీస్. ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నా, ఈక్వేట్ చేసుకోండి. నెక్స్ట్, a person spent 40% of his monthly income. Monthly income is the person increased by 15%, expenditure decreased by 22%. What is the approximate percent change in the savings అన్నాడు. మనం ఇప్పటి వరకు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ పెరిగింది చూసాం, కానీ ఇక్కడ తగ్గింది. అది ఇక్కడ వేయింది. సో 40% ఇన్కంలో స్పెండ్ చేస్తున్నాడంట. అంటే రిమైనింగ్ 60% సేవ్ చేస్తున్నట్లేగా. ఇప్పుడు ఇన్కమ్ 15 పెరిగింది. ముందు 100 ఉన్నది, ఇప్పుడు ఇంకొక 15 యాడ్ అయింది. ఇది ఎక్స్పెండిచర్, ఇది సేవింగ్స్. సో ఎక్స్పెండిచర్ ఏమైంది అంటే 22% తగ్గింది. 40లో 22% అంటే 8.8. అంటే 8.8 అనేది మనకి ఇప్పుడు ఎక్స్ట్రాగా సేవింగ్స్కి వచ్చి యాడ్ అవుతాయా? ఎక్స్పెండిచర్ తగ్గింది కదా, అంతేగా. ఆల్రెడీ ఇన్కమ్ ఒక 15% పెరిగింది, ఎక్స్పెండిచర్ ఇంకా తగ్గింది. అంటే ఇప్పుడు అడిషనల్గా సేవింగ్స్కి వచ్చే వాల్యూ 15, 8.8 ఎంత? 23.8. ప్రీవియస్ సేవింగ్స్ 60 ఎంత పర్సెంట్ అండి? సేవింగ్స్ ఎంత పర్సెంట్ చేంజ్ వచ్చిందనే అడిగాడు. కాబట్టి ఇప్పుడు వచ్చే వాల్యూ మొత్తం సేవింగ్స్లోకి వెళ్తుంది. ఆ సేవింగ్స్ ముందు ఎంత సేవింగ్స్ ఉన్నాయో దాంతో పర్సంటేజ్ కావాలి. 25s 23s, 3తో 7 times అండ్ 9 అప్రాక్సిమేట్లీ 8. ఇది అప్రాక్సిమేట్లీ 8గా తీసుకోవచ్చా? 8 5s 40% ఇంక్రీజ్ అవుతుంది సేవింగ్స్. 40%. ఆడ మనకి 23.8 అన్నప్పుడే 24గా అనుకోవచ్చు. 24 అనేది 60లో ఎగ్జాక్ట్లీ 40%. మీరు ఓవరాల్గానే చెప్పేయచ్చు దాన్ని, లేదంటే క్యాలిక్యులేట్ చేయండి. దెన్ అప్రాక్సిమేట్, దట్స్ 40%. వాడు అడిగింది అప్రాక్సిమేట్. నెక్స్ట్ క్వశ్చన్. ABCD is a trapezium such that AB parallel to CD, PQ are the midpoints of the non-parallel sides AB 11, CD 19. The length of the PQ అన్నాడు. ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. ఏంటి ఆన్సర్? మీకు ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పుంటా. ట్రిపీజియం నాన్ ప్యారలల్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్ని మీట్ చేశాడు అంటే అవి ప్యారలల్ సైడ్స్ యొక్క యావరేజ్కి ఈక్వల్ అవుతుంది అని. అండ్ డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్కి తీసుకున్నాడంటే ప్యారలల్ సైడ్స్ యొక్క డిఫరెన్స్ బై 2 చేస్తే ఈక్వల్ అని. ఈ రెండు ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ ట్రెపీజియంలో. చూడండి ఆ ప్రాపర్టీస్. ఏబిసిడి అనుకుందాం. ఏబిసిడి, AB 11, CD 19. సో నాన్ ప్యారలల్ సైడ్స్ అంటే ఇవేగా. దీస్ ఆర్ P, Q. సో P అండ్ Q ఆర్ మిడ్ పాయింట్స్. అయితే దీని లెంత్ ఎలా ఉంటుంది అంటే ఈ రెండింటి యొక్క సమ్ బై 2 అండి, వాటి యావరేజ్ అండి. ఎంత వస్తుందండి? దట్ ఈస్ అవర్ ఆన్సర్. దీంతో ఇంకొక ప్రాపర్టీ ఉంది. ట్రిపీజియం ఇచ్చినప్పుడు ఇలా డయాగ్నల్స్ ఇస్తుంటాడు. డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్ MN అని ఇచ్చుంటాడు. ABCD అంటే CD మైనస్ AB బై 2 చేస్తే MN వస్తుందండి. ఇదొక ప్రాపర్టీ. మీకు ట్రిపీజియంలో ఈ రెండు అడుగుతుంటాడు మార్చి.
నాన్ ప్యారలల్ సైడ్స్ మిడ్ పాయింట్ అంటే డైరెక్ట్లీ వాటి యావరేజ్, ప్యారలల్ సైడ్స్ యొక్క యావరేజ్ ఇస్ ద దేర్ లెంత్. అదే డయాగ్నల్స్ మిడ్ పాయింట్ అంటే మాత్రం ప్యారలల్ సైడ్స్ డిఫరెన్స్ బై 2 తీసుకోవాలి మీరు. దట్స్ ద థీరమ్స్. అవి రెండు థీరమ్స్ మనకు వద్దు, మనకు ఆన్సర్ కావాలి. ఓకే, మీకు ఇది ఇస్తాడు లేదంటే అది ఇస్తుంటాడు ట్రెపిజం మీద క్వశ్చన్ ఇవ్వాలంటే. ఎక్కువ ఇవే రిపీట్ అయ్యాయి ఇప్పటి వరకు. నెక్స్ట్ క్వశ్చన్. A lady sold an article 960 at the some profit, had sold 800, then there would be a loss of equal to 1/3 of the initial profit. అంటే ఇనిషియల్గా వచ్చే ప్రాఫిట్ 3 యూనిట్స్ అయితే ఇప్పుడు లాస్ వచ్చింది 1 యూనిట్. 1/3 ఆఫ్ ద ప్రీవియస్ ఇనిషియల్ అంటే ఇనిషియల్గా 3 యూనిట్స్ ప్రాఫిట్ వచ్చేది, ఇప్పుడు 1 యూనిట్ లాస్. అంటే ఓవరాల్గా ఈ 960కి 800కి మధ్య డిఫరెన్స్ 4 యూనిట్స్ తీసుకోవచ్చా? 960కి అమ్ముతున్నాం, ఇప్పుడు 800కి అమ్ముతున్నాం. దానివల్ల ఏమైంది, ప్రాఫిట్ వచ్చేది కాస్త లాస్లోకి మారింది. అవి ఎలా ఉన్నాయి అంటే ప్రాఫిట్ 3 యూనిట్స్ అయితే లాస్ 1 యూనిట్. అంటే ఇప్పుడు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 4 యూనిట్స్ తీసుకోవచ్చా? దెన్ 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 160. సో మనల్ని ఏమడిగాడు? ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు. అంటే ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ తెలిస్తే తెలిసిపోతుంది కదా. సో 4 యూనిట్స్ 160 అయితే 3 యూనిట్స్ 120యా? అంటే 960కి అమ్మడం వల్ల 120 రూపీస్ ప్రాఫిట్ ఉంది, అంతేనా? 960లో 120 తీసేస్తే ఎంత? 840 అనేది కాస్ట్ చెప్పుకోవచ్చా? దీనిపైన 120 అనేది ప్రాఫిట్, దాని పర్సంటేజ్ కావాలన్నాడు. 0 0 12 ఎనీ టైమ్స్ 7 టైమ్స్ 100/7% డైరెక్ట్లీ ఇచ్చాడు. క్వశ్చన్ అండర్స్టాండింగ్, అనలైజింగ్ ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాడు, ఏమి ఇచ్చాడు, ఏం కావాలి. 960కి అమ్ముతున్నప్పుడు వచ్చే ప్రాఫిట్లో 800కి అమ్మేటప్పుడు వచ్చిన లాస్ 1/3 ఉంది. అంటే ప్రాఫిట్ 3 యూనిట్స్ అయితే లాస్ 1 యూనిట్. అంటే మొత్తం డిఫరెన్స్ ఇస్ 4 యూనిట్స్. ఆ డిఫరెన్స్ని 4 యూనిట్స్కి ఈక్వేట్ చేశాను. కాస్ట్ ప్రైస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, లాస్ కూడా వస్తుంది చేస్తే. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ 3 యూనిట్స్ ఎందుకు కనుక్కున్నానంటే నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి, అందుకు డైరెక్ట్గా 3 యూనిట్స్ కనుక్కున్నా. 120 రూపీస్ ప్రాఫిట్ ఎప్పుడు 960కి అమ్మితే, ఆ 120 తీస్తే 840 కాస్ట్. ఆ 840లో 120 అనేది ఎంత పర్సెంట్? డైరెక్ట్లీ 1/7. 1/7 అంటే మనకు తెలుసు 100/7%. 2 pillars AB are the same height on the opposite sides of the road which is 40 meter wide. 40 మీటర్ల డిస్టెన్స్ ఉన్న ఒక రోడ్డుకి రెండు పక్కల సేమ్ హైట్ ఉన్న 2 పిల్లర్స్ ఉన్నాయి. ఇది హెచ్, ఇది హెచ్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద పిల్లర్ ఏ అండ్ బి 30 degrees 45 degrees. సో ఒకటి 30 degrees, ఒకటి 45 degrees. సో చూడండి 45 degrees అంటే ఈ డిస్టెన్స్ మనం హెచ్ తీసుకోవచ్చా? tan 45. ఇక్కడ tan 30 అంటే tan 30 ఎంత? 1/√3. 1 ఈక్వల్ టు హెచ్ అయితే √3. tan 30 1/√3 కదా. సో 1 ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఇదేమవ్వాలి? h√3 అవ్వాలి. అంటే ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఇచ్చేసాడు ఆల్రెడీ మనకి. ఈ డిస్టెన్స్ బిట్వీన్ ఇచ్చేసాడు. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి అంటే at the point on the road between the pillars, what is the distance of meters of point from the foot of pillar A అన్నాడు. ఏ అనేది ఫస్ట్ కదా, ఫస్ట్ 30 degrees అంటే h√3 ఈ డిస్టెన్స్ కావాలి మనకి. ఏ డిస్టెన్స్? h√3 డిస్టెన్స్ కావాలి. హెచ్ వస్తే h√3 ఈజీగా వస్తుందా? దెన్ ఫైండ్ ద హెచ్. హెచ్ ప్లస్ h√3 ఈజ్ ఈక్వల్ టు 40. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు తీసుకోవచ్చా? సో దీన్ని రేషనలైజ్ చేస్తే ఏమొస్తుంది? √3 1 స్క్వేర్ డిఫరెన్స్ 2 వస్తుంది. 2తో 40 అంటే 20 టైమ్స్ √3 మైనస్ 1. √3 మైనస్ 1 ఏంటిది? హెచ్. కానీ మనకేం కావాలి? √3h కావాలి. మనకేం కావాలి? √3h కావాలి. అంటే ఇది పిల్లర్ ఏ, పిల్లర్ బి. ఏ నుంచి ఈ పాయింట్ ఈ మధ్య డిస్టెన్స్ అడిగాడు. √3h కావాలి మనకి. సో √3h అంటే బోత్ సైడ్ √3తో ప్రొడక్ట్ చేస్తే 23 మైనస్ √3 రాయొచ్చా? √3తో దీన్ని ప్రొడక్ట్ చేయండి. √3 ఇంటూ √3 3 అవుతుంది. మైనస్ 1 ఇంటూ √3 సో 20 ఇంటూ 3 √3 మైనస్ √3 is our answer.
√3 + 1 అనేది 40 అయితే √3 అనేది డైరెక్ట్ తెలుసు చేయొచ్చు. నేను అది చెప్తే నన్ను ఫస్ట్ క్వశ్చన్ చెప్పించారు కదా 2 సార్లు, అందుకు మళ్ళీ చెప్పిస్తారని అందుకే ఇదే చెప్పా ఫస్ట్. అదే చేయాలి కూడా ఎగ్జామ్లో. నేను ఇప్పుడు ఎందుకు చెప్పలేదంటే రీజన్ అదే. నాకు ఫస్టే థాట్ వచ్చింది 30, 45 అంటే 1 √3 అండి. 1 + √3 = 40 అయితే √3 కావాలి మనకి. √3 1 కావాల్సి ఉంటుంది, ఎందుకంటే పాయింట్ నుంచి ఏదైతే అది 1 అయితే ఇటుపక్క ఏ ఉంటే అది 1, అటుపక్క ఉంటే అది చెప్దాం అనుకున్నా. మళ్ళీ నా దగ్గర చెప్పిస్తారు, నాకు తెలుసు డబుల్ టైం ఎందుకు. రేషియోస్ నేను అదే కదా చెప్తున్నా, మనం కూడా ఎగ్జామ్ అదే చేయాలి. అంటే ఇక్కడ 30, 45 ఇచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా √3 1/√3 1 వస్తుంది. అంటే √3 1 రేషియోలో ఇవి ఉంటాయి. అంటే దీని డిస్టెన్స్ ఇచ్చేసాడు వాడు, √3 + 1 = 40. ఇక్కడ నేను చేసింది కూడా అదే, హెచ్ని కామన్ తీస్తే √3 + 1గా ఉంటుంది. దట్ వాల్యూ = 40. నాకు √3 కావాలి, మీరు హెచ్ని ఇగ్నోర్ చేశారు, నేను హెచ్ని ఇంక్లూడ్ చేశాను. కాన్స్టెంట్ అంతే, ఇంకేం లేదు అక్కడ, రెండు సేమే. నెక్స్ట్, a curved surface area of the right circular cone 2310 cm² and its radius is 21 cm. Then radius is increased by 100%, height is reduced by 50%. Then capacity of liters. Okay, లీటర్లో అడిగాడండి. లీటర్ కన్వర్షన్ తెలుసా? వాల్యూమ్ 1 మీటర్ క్యూబ్ అయితే ఎన్ని లీటర్స్కి ఈక్వల్? 1000 లీటర్స్కి ఈక్వల్. మరి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ ఈక్వల్ టు 1 లీటర్ ఈక్వల్ టు 1 లీటర్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 లీటర్ ఈక్వల్ టు ఏ వాల్యూమ్కి ఈక్వల్ అని అడుగుతున్నా. సెంటీమీటర్స్లో వస్తుందండి, మీటర్స్లో చేయలేం. సెంటీమీటర్స్ ఎంత? 1000 సెంటీమీటర్ క్యూబ్కి ఈక్వల్ 1 లీటర్ ఈక్వల్ టు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ అన్ని సెంటీమీటర్లో ఉన్నాయి కదా, ఎన్ని సెంటీమీటర్స్ వాల్యూమ్ వస్తే డివైడెడ్ బై 1000 వేస్తే అన్ని లీటర్స్గా మార్చుకోవచ్చు. సో ఇది కన్వర్షన్ మీకు గుర్తుంచుకోవాల్సింది, వాల్యూమ్ అండ్ లీటర్స్. లెట్స్ సీ ద ప్రాబ్లం. లేటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి మనకి? πRL. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే πRL. R ఈజ్ ఈక్వల్ టు 21 అన్నాడండి. అంటే 22/7 21 into L ఈజ్ ఈక్వల్ టు 2310. యాక్చువల్లీ ఇట్స్ 11 మల్టిపుల్, డైరెక్ట్లీ క్యాన్సిల్ చేసేయచ్చు మీరు. ఎలా అంటే 22తో 1 టైము 5 టైమా 11 సారీ 22 210 కదా, సో 05 105 డబుల్ ఒక ఫ్రాక్షన్ తీసుకుంటున్నాం కదా. సో 7తో 3 టైమ్స్ L ఈజ్ ఈక్వల్ టు ఎంత? 35 వస్తుంది. L ఈజ్ ఈక్వల్ టు 35, 3తో 35 టైమ్స్. అంటే L 35 R 21. మరి హైట్ ఏమి అవ్వాలి? ట్రిపులేట్ కదా అది, 21 35. R ఈజ్ ఈక్వల్ టు 20, సారీ H ఈజ్ ఈక్వల్ టు 28. అంటే మీకు కోన్ అంటే ఇలా కదండి ఉంటుంది. సో L 35 వచ్చింది, రేడియస్ 21 వచ్చింది. దెన్ హైట్ ఎంత వస్తుందంటే 28. ఎంతంటే ఇవి ట్రిపులేట్స్, 21 28 35. ఏం లేదు, 3:4:5 రేషియోలో ఉన్నాయి. 7 3 7 4 7 5. సో మనకి వాల్యూమ్ కావాలంటే హైట్ కావాలి కదా, అందుకోసం హైట్ కనుక్కున్నాం. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే 1/3 ఇంటూ రేడియస్ డబల్ చేయమన్నాడు. ఎంత? 100% పెంచమన్నాడు, అంటే డబల్ చేయాలి. ఎంత అవుతుంది? 42 అండ్ పై అంటే 22/7 ఇంటూ 28 డివైడెడ్ బై 1000 అండి. లీటర్స్లో కావాలి కదా మనకి. హైట్ 50 చేయమన్నాడు, సారీ గైస్. 50% రెడ్యూస్ చేస్తే ఎంత ఉంటుంది? 14 ఉంటుంది. జస్ట్ సింప్లిఫైయింగ్. మీకు రేడియస్ 42 అయితే సర్కిల్ ఏరియా ఎంత వస్తుందని అవగాహన ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. రేడియస్ 42, రేడియస్ 21 అయితే ఏరియా ఎంత? 1386.
ఇప్పుడు దీనికి 4 టైమ్స్ డబల్ అయింది కదా రేడియస్, దానికి 4 టైమ్స్ తీసుకోవాలి. 1386కి 4 టైమ్స్. మీరు అలానా క్యాలిక్యులేట్ చేయండి, లేదా ఇలానా క్యాలిక్యులేట్ చేయండి, ఈ వాల్యూ మీకు డైరెక్ట్గా వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ 14, అక్కడ 3 ఉంది. క్యాన్సిలేషన్ చేస్తే వాల్యూస్ నియర్ ఇచ్చాడు, సో మనం చేయాల్సిందే. ఏం మల్టిపుల్? ఒకటే ఉందా? ఏది అది? 21 49 అది పోదు. ఇది 21 57 పోదు. 21 68. సో 7 మల్టిపుల్ మీరు చెప్పినట్టు డి ఒకటే ఉంది, 25.9. సారీ, కరెక్ట్ 1 డెసిమల్. అంటే మనకి ఫ్రాక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి ఇలాంటప్పుడు తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు. యూనిట్ డిజిట్సా? యూనిట్ డిజిట్స్ తీసుకోలేమయ్యా. కరెక్ట్ 1 డెసిమల్ అంటే మనకి ఫ్రాక్షన్స్ అన్ని మిక్స్ చేసి ఒక డెసిమల్ వరకు తీసుకోమన్నాడు వాడు. ఓన్లీ 1 డెసిమల్ అంటే దాని తర్వాత ఇంకా డెసిమల్స్ ఉంటాయనేగా. అలాంటప్పుడు యూనిట్ డిజిట్ కూడా తీసుకోలేము మనం. పర్ఫెక్ట్ నెంబర్ వచ్చినప్పుడే యూనిట్ డిజిట్స్ ఇవి వర్కౌట్ అవుతాయి. దెన్ సింప్లిఫై చేయండి. దీని మొత్తాన్ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 1386 into 4 into 14 divided by 3000 అండి. సో 1000 పక్కన పెట్టండి. 3తో ఇదేమైనా డివిజిబుల్ అవుతుందా? పర్ఫెక్ట్లీ ఎస్. 3 4s 3 6 3 2s. సో 1000 కాబట్టి మనకి ఫ్రాక్షన్స్ వస్తాయి, నో ప్రాబ్లం. పాయింట్ వదిలేయచ్చు, యూనిట్ డిజిట్ బేస్ చేసుకొని కూడా రాలేము. 14 4s అంటే 28 56 56 462. ఈ మెన్సురేషన్లో ఇదే ప్రాబ్లం మనకి. ఇలాంటి కండిషన్లు పెడతాడు, క్యాల్కులేషన్ అనేది చేయిస్తాడు మన దగ్గర. టైప్ 2లో కూడా ఇలానే ఇచ్చాడు, అందుకే మెన్సురేషన్ దగ్గర కొంచెం జాగ్రత్త ఉండండి అని చెప్పేది. సో 462 into 56 by 1000. 56 2s are 56 అంటే 112. 56 6 230 286. 56 6 సారీ 280 296. 280 ఒక 56 అంటే 336 ఒక 12 348. 56 4s అంటే 112 224 224 ఒక 34 234 ఒక 224 ఒక 34 258. కరెక్ట్ 1 డెసిమల్ అంటే 25.882 వస్తుంది. దాన్ని 25.9గా అరౌండ్ వాల్యూ 25.9గా రాశాడు. అది మీకు ఎగ్జాక్ట్ వాల్యూ క్యాలిక్యులేషన్. మీరు ఇవి కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి, తప్పదు. వాడు ఇలానే అడుగుతున్నాడు. నెక్స్ట్ ఈ కన్వర్షన్ ఇంపార్టెంట్ అండి మీకు మెన్సురేషన్లో. 9 డిజిట్ నంబర్ 72 అంటే ఏం రావాలి? 9 8 8 అంటే లాస్ట్. 78 8తో అంటే ఎనీ టైమ్స్ 9 టైమ్స్ 72 పోతే ఇంకా 6 6 అంటే 4 రావాలి. వై వాల్యూ 4 అండి. వై వాల్యూ 4 అయితే ఒక 9 క్యాన్సిల్, 6 అండ్ 3 9 క్యాన్సిల్. 15 ఇది ఒక 15 30 34 అంటే ఎక్స్ వాల్యూ 2 పెట్టుకుంటే 36 అవుతుంది. అప్పుడు 9 మల్టిపుల్ అవుతుంది. సో 2 and 4 ఉండాలి, ఎక్స్ అండ్ వై. 2 4s XY ప్రొడక్ట్ అడిగాడు. 2 4s 8. ఇంకేమన్నా చేయాలా? వెరిఫికేషనే. పైప్ ఏబీసీ కెన్ ఫిల్ 20 30 60 అవర్స్ అంటే టోటల్ వర్క్ 60 అనుకుంటే దీని ఎఫిషియన్సీ 3, దీని ఎఫిషియన్సీ 2, దీని ఎఫిషియన్సీ 1 ఏబీసీవి. సో ఇప్పుడు అన్ని పైప్స్ ఒకేసారి ఓపెన్ చేయట్లేదు. 7 AM 8 AM 9 AM అన్నాడు. ఫస్ట్ పైపు 2 hours వర్క్ చేయాలి 9కి రావాలంటే. దాని ఎఫిషియన్సీ 3 అంటే 6 వర్క్ చేస్తుంది, 6 వర్క్. సెకండ్ పైప్ 8 AMకి ఓపెన్ చేశాడు, 9 AMకి రావాలంటే 1 hour వర్క్ చేయాలి. దాని ఎఫిషియన్సీ 2 అంటే 16లో నుంచి 8 తీసేస్తే 52 వర్క్ 9 o'clock నుంచి ఇప్పుడు 3 వర్క్ చేస్తాయి. 9 o'clock నుంచి 3 పైపులు వర్క్ చేస్తాయి. ఎఫిషియన్సీ ఎంత అంటే 6. 52/6 అంటే 8 hours
40 minutes అండి. 4/6 అంటే 2/3, 40 minutes. 2/3 hour is 40 minutes. ఎప్పటి నుంచి అంటే 9 AM నుంచి. 9 AM నుంచి 8 hours 40 minutes అంటే ఎంత అండి? 9కి 3 కొడితే 12 వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకున్నది 5:40 అంటే 12 నుంచి 5:40 అంటే ఆన్సర్ ఆప్షన్ బి 5:40 PM. ఆ PM AM కూడా ఒకసారి చూసుకోండి. ఎస్ రాజారామ్, థ్యాంక్ యూ. చెప్పాలా? నథింగ్ ఎల్స్ అండి. ఇప్పుడు 20, 30, 60 అనేవి ఏబిసి యొక్క వర్కింగ్ అవర్స్. సో 20, 30, 60 అంటే మనకి టోటల్ వర్క్ 60 అని తెలిసి ఎల్సిఎం. దీని ద్వారా వాళ్ళ ఎఫిషియన్సీ ఏది వచ్చి 3, బిది వచ్చి 2, సిది వచ్చి 1. ఇప్పుడు ఫస్ట్ ఏని 7 o'clock ఓపెన్ చేశాడు, బిని 8 o'clock ఓపెన్ చేస్తున్నాడు. ఏబి ఇది సి. అంటే ఇప్పుడు 9 నుంచి 3 పైపులు వర్క్ చేస్తాయి, అంతేగా? ఇప్పుడు ఫస్ట్ పైపు 7కి ఓపెన్ చేసాం. 7 నుంచి 9 వరకు అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నది? 2 hours. 2 hours అంటే పర్ అవర్కి 3 అంటే 2 hours-కి 6 వర్క్ చేస్తుంది. సెకండ్ పైపు 8కి ఓపెన్ చేసాం. 9 వరకు అంటే 1 hour వర్క్ చేస్తుంది. దాని ఎఫిషియన్సీ 2 అంటే 2 వర్క్ చేస్తుంది. అంటే అప్ టు 9 వరకు ఎంత వర్క్ కంప్లీట్ అవుతుందంటే 8 వరకే కంప్లీట్ అయింది. 16లో నుంచి 80 తీసేసి ఇంకా రిమైనింగ్ 52 వర్క్ పెండింగ్ ఉంది. ఎప్పటికి? 9 AM-కి. ఇప్పుడు 9 AM-కి ముగ్గురు వర్క్ చేయాలి కదా, అంటే ముగ్గురు ఎఫిషియన్సీ 6. సో 52/6. దెన్ 8 times 48, 4/6 అంటే 2/3 అంటే 40 minutes. 8 hours 40 minutes టైం పడుతుంది. ఇంకా ఎప్పటి నుంచి అంటే 9 AM నుంచి. సో 9 AM నుంచి అంత టైం అంటే మనకి 5:40 PM అవుతుంది. ఆప్షన్ బి. XY travel distance 90 km each such that the speed of Y is greater than X. Then sum of their speeds 100 km/h. Option verification is very easy అండి. The best method is option verification. ఎందుకంటే సమ్ ఇచ్చేసాడు 100, X plus Y is equal to 100 ఇచ్చాడు. ఆ రేషియో స్పీడ్స్ యొక్క రేషియో అడుగుతున్నాడు. అంటే వాటి రేషియోస్ ఇవే కదా, వీటి సమ్ వాల్యూ 100 అవుతుంది. వీటి సమ్ వాల్యూ అయితే 100. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై యొక్క రేషియో 2:3 అనుకుంటే మొత్తం 5 units. 5 units 100 అయితే ఎక్స్ ఎంత? ఇది 40, ఇది 60 తీసుకోవచ్చా? ఎలా వెరిఫై చేయాలి అంటే 90 km కదా వెళ్ళాలి. 90/40 అంటే 2 hours 15 minutes. 90/60 అంటే 1 hour 30 minutes, 1.5 hour. సో 2 hour 50 minutes, 1.5 hour, 3 hours 45 minutes సరిపోయిందా? సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వెరిఫికేషన్కి వెళ్ళిపోండి, ఈజీ. లేదు అంటే మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సింప్లిఫైయింగ్ అంటే ఎలా తీసుకోవాలి అంటే మనకి ఇప్పుడు ఎక్స్ స్పీడ్ తెలీదు 90/x, వై స్పీడ్ తెలీదు 90 కానీ ఎక్స్ ప్లస్ వై తెలుసు కదా 100, ఎక్స్ ప్లస్ వై తెలుసు కదా 100. అంటే y ఈజ్ ఈక్వల్ టు 100 - x రాయొచ్చా? సో 100 - x, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3:45 minutes. 45 అంటే 3/4. 3/4 అంటే 15/4 hours రాయొచ్చా? 3/4 అంతేగా. సో సింప్లిఫై చేస్తే మీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇంకా ఎక్స్ వాల్యూ వస్తే వై వాల్యూ దాని మైనస్. అలా సాల్వ్ చేయాలి ఈక్వేషన్ అయితే. వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఈజీ. మీకు ఈక్వేషన్ వైజ్ కావాలంటే ఇలా చేసుకోండి. అక్కడ 90ని కామన్ తీస్తే 15తో క్యాన్సిల్ చేసేయచ్చు 6 times. అండ్ ఇవి సింప్లిఫై చేసేసేయండి. 100 - x + x డివైడెడ్ బై x ఇంటూ 100 - x, x², ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మీకు ఖచ్చితంగా సింప్లిఫై అవుతుంది, ఎందుకంటే వాల్యూస్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి. ట్రై ఆఫ్టర్ దోస్ట్, లేదంటే ఆప్షన్ వెరిఫై చేయండి. నెక్స్ట్, rectangle aluminum sheet whose length is breadth 44 cm, 24 cm respectively folded along its length. చూడండి, లెంత్ 44 అన్నాడు, బ్రెడ్త్ 24 అన్నాడు. ఒక రెక్టాంగిల్ అల్యూమినియం షీట్ ఇలా ఉంది. ఇప్పుడు లెంత్ వైజ్ ఫోల్డ్ చేయమన్నాడు. అంటే ఇది ఫోల్డ్ చేస్తే ఒక సిలిండర్ ఫామ్ అవుతుంది. అంటే సిలిండర్ యొక్క బేస్ సర్కంఫరెన్స్ 44 వస్తుందా? అంటే సిలిండర్ యొక్క బేస్ సర్కంఫరెన్స్ అంటే ఈ బేస్ ఏ షేప్లో ఉంటుంది? సర్కిల్. సర్కంఫరెన్స్ 44 అయితే ఏరియా ఎంత? 154 ఏరియా. హైట్ 24 తీసుకోవచ్చా? హైట్ 24. సో 154 × 24, దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్.
ఆడ 6లు 3 ఉన్నాయి, నేను డిజిట్, అందుకే చెప్పలా నేను ప్రొడక్ట్ చేయమని చెప్దాం. డైరెక్ట్ తీసేసుకోండి. 1540 అంటే 3080, ఇంకా 4 టైమ్స్, దీని 4 టైమ్స్ ఏమొస్తుంది మనకి 616. 3080 616 ఎంత? దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఏంటండి 11 అబ్బా మీరు ఇంకా ఒకటే ఉందా? అలా ఆవేశపడి వెళ్ళకండి ప్లీజ్. లాస్ట్ టైప్ 2లో చాలా మంది ప్రాబ్లం ఫేసి బాధపడ్డారు. ఎగ్జామ్లో 3, 2 11 మల్టిపుల్స్ ఇస్తున్నాడంట. సో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం డిస్టర్బ్ అవుతారు. ఓకేనా? ఇది కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేస్తే ఎలా వస్తుంది అంటే ఇలా సిలిండర్ షేప్ వస్తుంది. ఇది హైట్ 24 అలానే ఉంటుంది, ఎందుకంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేశాడు ఇలా. ఈ బేస్ సర్కంఫరెన్స్ ఏమవుతుందంటే 44. సర్కంఫరెన్స్ 44 అయితే R ఈజ్ ఈక్వల్ టు 7 కదా, మనకు తెలుసు కదా. R 7 అయితే సర్కంఫరెన్స్ 44, సర్కిల్కి ఏరియా 154. బేస్ ఏరియా ఇంటూ హైట్ ఏగా వాల్యూమ్. బేస్ ఏరియా 154, హైట్ 24, సో దట్ ఈస్ ద వాల్యూమ్. డైరెక్ట్గా వేసుకున్నాం మనం. మీరు దీన్ని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఆన్సర్ ఏంటి? 3696. 3696. నెక్స్ట్, ఇది కొంచెం సింప్లిఫికేషన్ అండి. మనకి x⁴ x² y² ప్లస్ y⁴ అని దీన్ని ఎలా రాయొచ్చు అంటే x² మైనస్ xy ప్లస్ y² ఇంటూ x² ప్లస్ xy ప్లస్ y² గా రాయొచ్చు అండి. ఇది ఫార్ములా. సో దీని వాల్యూ ఇచ్చాడు 17 1/16 అంట. 17 1/16 అంటే 256, 273/16 ఈజ్ ఈక్వల్ టు 514 అంటే 21/4 x² ప్లస్ xy ప్లస్ y². మీకు అర్థమైతే ఇది రాయకుండానే క్యాన్సిల్ చేసి పడేయచ్చు. సింప్లిఫై చేయండి, ఏమొస్తుంది? 4తో 4 టైమ్స్, 21తో ఎన్ని టైమ్స్? 13 టైమ్స్. 21తో 13 టైమ్స్. సో 13/4 ఈజ్ ద x² ప్లస్ xy ప్లస్ y². ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మీరు సింప్లిఫై చేస్తే xy వస్తాయి. ఈ రెండు ఈక్వేషన్స్ని సింప్లిఫై చేస్తే xy వాల్యూస్ వస్తాయి. మీకు కావాల్సిన x మైనస్ y కనుక్కోవచ్చు. ఎంత ట్రై చేయండి. x² ప్లస్ xy ప్లస్ y² ఈక్వల్ టు 13/4, 13/4, x² మైనస్ xy ప్లస్ y² ఈక్వల్ టు 21/4. ఆ రెండు డిఫరెన్స్ తీయండి, ఒకసారి సమ్ చేయండి, మీకు వాల్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రెండు డిఫరెన్స్ అంటే మీకు ఇక్కడ 2xy మిగులుతుంది, ఈ రెండు డిఫరెన్స్. అప్పుడు మీకు 21/4, 13/4 అంటే ఎంత? 8/4 అంటే 2 వస్తుంది. అంటే 2xy అనేది 2. xy ఈజ్ ఈక్వల్ టు 1ఏనా? అంతేగా. 21లో 8, 13 తీసేస్తే దీనిలోంచి దాన్ని కరెక్టే. 21లో 13 వెళ్ళిపోతే 8, 8/4 అంటే 2. xy ఈక్వల్ టు 1 వస్తుంది. ఈ రెండింటిని ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయకుండా సమ్ చేయండి. 2 టైమ్స్ ఆఫ్ x² y². 21, 13 అంటే 34/4. 34/4 అంటే 17/2. క్యాన్సిలేషన్ చేయకుండా xy మైనస్ వస్తుందా? x² xy ప్లస్ y², x² ప్లస్ xy ప్లస్ y². ఇదేమో 21/4, ఇదేమో 13/4. సో మైనస్ మైనస్ మైనస్. సో x² మైనస్, ఓకే, మైనస్ 2xy కరెక్ట్ అండి, మైనస్ 2xy. అయితే ఇక్కడ మనకేమొస్తుంది? ఇది 21లో 13 పోతే 8, 8/4 అంటే 2. సో xy ఈజ్ ఈక్వల్ టు -1 అండి, కరెక్ట్.
-1. ఎందుకంటే ఇక్కడ మనకి దీంతో నుంచి దీన్ని తీస్తున్నాం కాబట్టి ఇక్కడ -2xy వస్తుంది. సో -1. మీరు చెప్పండి, మీరు ఏదో చెప్పారు. x మైనస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా ఈజీ అయిపోతుంది అంటారా? పాయింట్ -1 అంటే ఇక్కడ +1 అవుతుంది, అవతలకి వెళ్తే -1 అవుతుంది. సో 13లో 4 అంటే 9/4 అంతేనా? సారీ, ఇది 21 కదా. 21/4 -1 అంటే 17/4 వస్తుంది. x² ప్లస్ -1 కదా, ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్. ఓకే అర్థమైంది. ఓకే, డైరెక్ట్ ఫార్ములా తీసేసుకోండి. ఇది 2xy అనుకుంటే 2 టైమ్స్ ఆఫ్ దీన్ని పెట్టుకుంటే మనకి డైరెక్ట్ ఫార్ములానే వచ్చేస్తుంది కదా. సో అప్పుడు x-y² రాసేసుకోవచ్చు కదా అన్న. యా గుడ్, అది కూడా పాయింట్, డబుల్ వర్క్ లేకుండా చేసేయచ్చు. సో ఏమొస్తుంది ఆన్సర్ అప్పుడు? అంటే ఇక్కడ ఇంకొక -xyని యాడ్ చేయమన్నాడండి ఇతను. అంటే బోత్ సైడ్ ఏం చేయాలి అంటే -1 యాడ్ చేయాలి. బోత్ సైడ్ -1 యాడ్ చేస్తే మనకి ఆ వాల్యూ అనేది ఏమవుతుంది అంటే ఇది x-y² అవుతుంది. ఈ పక్క ఇటుపక్క ఒక -1 యాడ్ చేసినట్లయితే +1 -xy కదా కావాలి. సో +1 యాడ్ చేయాలి. ఇటుపక్క ఒక +1 యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇది 425/4 5x² వస్తుంది అప్పుడు మనకి. సో x-y ఏమవుతుంది అంటే 5/2 వస్తుంది. వెల్ డన్ అండి, సూపర్. ఒక స్టెప్ తగ్గించారు, కరెక్ట్. చెప్తా చూడండి గైస్. ఎగ్జామ్లో మనం ఇలాంటివి అప్లై చేసుకోవాలండి. ఉన్న సోర్స్ని బట్టి ఎగ్జామ్లో స్పీడ్గా వెళ్ళిపోవాలంటే ఇవే బెటర్. ఇక్కడ ఏంటి అంటే మనకి xy -1 వచ్చింది. దీనికి ఇప్పుడు ఇంకొక -xyని యాడ్ చేసినట్లయితే బోత్ సైడ్ ఇది మొత్తాన్ని ఎలా రాయొచ్చు అంటే x-y² రాయొచ్చు. ఇంకొక -xyని రాస్తే. సో అప్పుడు ఇది ఏమవుతుందంటే -xy వాల్యూ ఆల్రెడీ -1, మైనస్ ఆఫ్ మైనస్ +1 అవుతుంది. అంటే దీనికి ఒక +1 యాడ్ చేస్తే 21/4 +1 అంటే ఇది 25/4 అవుతుంది. సో x-y = 5/2 వస్తుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. వెళ్ళానండి. అంటే దాన్ని మళ్ళీ ఈ రెండు సాల్వ్ చేసే పని లేకుండా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, అది నోట్ చేసుకోండి. దీన్ని ఇంకా క్యాల్కులేషన్ అవాయిడ్ చేయగలమా? ఏమైనా ఆ ఫామ్లో రాయాల్సిందే, తప్పదు. అంటే ఇక్కడ ఈ ఫామ్ల వల్ల మీకు కొంచెం ఎక్కువ కనపడింది, కానీ అది లేకపోతే డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే ఈ వాల్యూ డివైడెడ్ బై ఈ వాల్యూ చేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఈ ఒక్కటే మీరు చేయాల్సింది, ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 65. రైట్ పిరమిడ్ స్క్వేర్ సైడ్ ఇస్ 8√3 అండ్ ఈచ్ ఆఫ్ ద స్లాంట్ ఎడ్జ్ ఇస్ 10. దెన్ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ అన్నాడు. సో పిరమిడ్ అనేది స్క్వేర్ షేప్లో ఉందంట అండి. స్క్వేర్ షేప్, సైడ్ వచ్చి 8√2. పిరమిడ్ అంటే ఇలా కదా ఉంటుంది మనకి. స్లాంట్ ఎడ్జ్ అంటే ఏంటి అంటే ఈ వెటెక్స్ నుంచి పై వెటెక్స్కి వెళ్ళేది స్లాంట్ ఎడ్జ్ అండి. ఇది ఎంత అన్నాడు? 10 అన్నాడు. సో మనకి ఇక్కడ రైట్ వెటెక్స్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే దీని యొక్క మిడ్ పాయింట్ నుంచి ఫామ్ అవుతుంది. దీని యొక్క మిడ్ పాయింట్. ఇప్పుడు ఇది 8√2 అయితే డయాగ్నల్ ఏమవ్వాలి? 16 అవ్వాలి. సైడ్కి √2 టైమ్స్ కదా డయాగ్నల్. 16లో ఆఫ్ అంటే ఇది 8, ఇది హైట్. ఇది 8, ఈ స్లాంట్ 10 అయితే హైట్ ఎంత? 888 6 తీసుకోవచ్చు. చూడండి, ఇది హైట్, ఇది స్లాంట్, ఇది బేస్, ఇవి రైట్ యాంగిల్ ఉంటుంది పర్ఫెక్ట్లీ. ఓకే, ఇది ఏమైందంటే 8 వచ్చింది, ఎందుకంటే డయాగ్నల్ 16, సైడ్ 8√2 అంటే స్క్వేర్ డయాగ్నల్ 16. సో దీంతో ఆఫ్ తీసుకుంటున్నాం ఎందుకంటే మిడ్ పాయింట్ కాబట్టి. ఇది 8, ఈ స్లాంట్ ఎడ్జ్ వచ్చి 10 ఇచ్చాడు. సో హైట్ వచ్చేసింది 6. సో మనకి ఇంకా హైట్ తెలుసు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద పిరమిడ్ ఏంటి ఫార్ములా? 1/3 ఇంటూ బేస్ ఏరియా. 8√3 8√2 ఎంత వస్తుంది? బేస్ ఏరియా స్క్వేర్ ఏరియా కదా, 8√2 స్క్వేర్ 128 ఇంటూ హైట్ ఎంత? 6. సో అదే మన ఆన్సర్. 3తో 6నే క్యాన్సిల్ చేయగలం. ఎంత వస్తుంది? 256. దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్.
అమ్మా డయాగ్రామ్ అంటే ఇంకా నేను ఈజిప్ట్కి వెళ్ళి ఒక పిరమిడ్ తీసుకొచ్చి పెట్టాలి మీకు ఇక్కడ. ఏం లేదమ్మా, ఈ పిరమిడ్ బేస్ వచ్చి స్క్వేర్ షేప్ ఉంది, ఇవి స్లాంట్ ఎడ్జెస్ పిరమిడ్కి. ఓకే, ఈ స్క్వేర్ షేప్ అనేది బేస్. సో ఈ స్క్వేర్ షేప్ అనేది ఏంటి అంటే బేస్. సో ఇవి స్లాంట్స్. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము అంటే దీని యొక్క సైడ్ 8√2 ఇచ్చాడు, స్క్వేర్ డయాగ్నల్ ఏమవుతుంది, దాని √2 టైమ్స్ కదా ఉంటుంది, అంటే 16 అవుతుంది. మనకి డయాగ్నల్ అనేది మిడ్ పాయింట్ గుండా కదా వెళ్తుంది, మనం ఆ మిడ్ పాయింట్ని కన్సిడర్ చేయాలి. అంటే డయాగ్నల్ని 2 పార్ట్స్ చేస్తే 8, ఇది హైట్. మిడ్ పాయింట్ నుంచి టాప్ వెటెక్స్కి ఉన్నది ఏంటి అంటే హైట్ ఆఫ్ ద పిరమిడ్, హైట్ ఆఫ్ ద పిరమిడ్. సో ఇది బేసు, ఇది స్లాంట్ ఎడ్జ్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మేక్ చేస్తుంది. అది ఏ ట్రయాంగిల్ని మేక్ చేస్తుంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మేక్ చేస్తుంది. ఏది ఇక్కడ బేసు హైట్, అంతేగా, తలానికి లంబంగానే కదా ఉంటుంది హైట్. సో ఇది 8, ఈ స్లాంట్ ఎడ్జ్ లెంత్ ఇచ్చాడు ఎంత, 10 ఇచ్చాడు. ఈ స్లాంట్ హైపోటెనస్ 10, బేస్ 8 అయితే ఆపోజిట్ ఏం అవ్వాలి, 6 అవ్వాలి. సో అది హైట్. సో హైట్, పిరమిడ్ యొక్క హైట్ 6, వాల్యూమ్ అడిగాడు. బేస్ ఏరియా ఇంటూ హైట్ 1/3 కదా వాల్యూమ్, 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇది స్క్వేర్ షేప్ కాబట్టి సైడ్ 8√2 స్క్వేర్, 8√2 స్క్వేర్ అంటే 128, 64 ఇంటూ 2, 8√2 స్క్వేర్ 128 ఇంటూ 6 డివైడెడ్ బై 3, దట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్. ఫార్ములా 1/3 ఆఫ్ బేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకేనా? నెక్స్ట్, what is the area of in unit squares the triangle enclosed by the graph with x-axis అన్నాడు. x-axis తో అంటే y = 0 తీసుకోవచ్చా? y = 0 అయితే x ఎంత, ఇక్కడ 6, ఇక్కడ 3, రెండు పాజిటివేగా, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత, 6, 3కి డిఫరెన్స్, దట్ ఈస్ ద బేస్ లెంత్. ట్రయాంగిల్ యొక్క బేస్ లెంత్ 3. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే హైట్ కావాలి, ట్రయాంగిల్ హైట్. ట్రయాంగిల్ అనేది బేస్గా x యాక్సిస్ తీసుకునిందంటే హైట్ అనేది y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్లో y యొక్క కోఇన్సిడెంట్ పాయింట్ కావాలి మనకి. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే y వాల్యూ కావాలి, అంటే xని ఎలిమినేట్ చేయండి రెండు ఈక్వేషన్స్లో. ఇప్పుడు ఇది 2x, ఇక్కడ 2x కావాలంటే దీన్ని 2తో ప్రొడక్ట్ చేయాలి. సో 2x క్యాన్సిల్ చేసేయచ్చు. 5yలో నుంచి 2yని తీసేస్తే 3y, 12లో నుంచి 3 2 6 తీసేస్తే 6, 3y = 6 అయితే y ఎంత, 2. సో బేస్ 3, హైట్ 2, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఏగా ట్రయాంగిల్. దట్ ఈస్ అవర్ ఆన్సర్. డయాగ్రామ్ వైజ్ చూద్దాం. దిస్ ఈస్ ద యాక్సిసెస్ x, y. రెండు ఈక్వేషన్స్ వెళ్తున్నాయి. ఎట్లా వెళ్తున్నాయి అంటే x యాక్సిస్ బేస్ చేసుకొని వెళ్తున్నాయి. సో ఫస్ట్ ఈక్వేషన్ x at 6 దగ్గర వెళ్ళింది, 6 దగ్గర ఇలా వెళ్తుంది. x అనేది 6, ఎందుకంటే x యాక్సిస్ మీద ఆ లైన్ వెళ్ళాలి అంటే y = 0 అవ్వాలి. ఓకేనా? ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఎలా వెళ్తుంది అంటే 3 దగ్గర ఇలా వెళ్తుంది, అంటే x = 3. అంటే సెకండ్ ఈక్వేషన్లో yని 0 చేస్తే x 3 దగ్గర కట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు లైన్స్ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే నాకు ఇప్పుడు ఈ పాయింట్ ఏంటో కావాలి. అంటే ఇప్పుడు నేను ఈ రెండు లైన్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే నాకు ఆ పాయింట్ వస్తుంది, ఎందుకంటే ఆ రెండు లైన్స్ పైన ఆ పాయింట్ ఉంది కదా. సో ఇక్కడ నాకు పర్టికులర్గా ఏం కావాలంటే y కావాలి, ఎందుకంటే ఈ ట్రయాంగిల్ యొక్క హైట్ y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ y వాల్యూ ఎంత వస్తుందో అదే హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్గా నేను కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్లో y కావాలి అంటే నేను 2x + 5y = 12 ఒక ఈక్వేషన్, x + y = 3 ఒక ఈక్వేషన్. నాకు x ఎలిమినేట్ అవ్వాలంటే నేను ఈ ఈక్వేషన్ని 2తో ప్రొడక్ట్ చేయాలి. అప్పుడు మైనస్ చేస్తే 2x క్యాన్సిల్ అయిపోతుంది. 5xలో నుంచి 2y తీసేస్తే 3y వస్తుంది.
12లో నుంచి 3 2 6 తీసేస్తే 6. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. అంటే ఈ పాయింట్ దగ్గర y 2 వాల్యూ అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ బేస్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 కదా. 6లో నుంచి ఈ 3 తీసేస్తే ఈ లెంత్ ఎంత, అది ట్రయాంగిల్ యొక్క బేసు, ఇది ట్రయాంగిల్ యొక్క హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఇప్పటికి ఇది నేనే మీకు ఒక 10 సార్లు చెప్పున్నా, అందుకే ఇవాళ డైరెక్ట్గా వేద్దామని చెప్పి వేశాను, అయినా అర్థం కాలేదు. మళ్ళీ రాసుకోండి దాన్ని, ఇంకా అంతే. ఇంకా ఎగ్జామ్లో వస్తే వీటిని తీసుకోవాలి మనం. విత్ ఎక్స్ యాక్సిస్ అని అంటే y ఈక్వల్ టు 0, దెన్ 2 ఎక్స్లు కనుక్కోవాలి, వాటి మధ్య డిఫరెన్స్ ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ బేస్. ఆ 2 ఎక్స్ వాల్యూలు ఏవొస్తాయి, సమ్టైమ్స్ నెగిటివ్ కూడా వస్తుంది, ఎక్కడ డిస్టెన్స్ అనేది నెగిటివ్ ఉండదు. సో మనకి పాజిటివ్కే మార్చుకోవాలి మనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ ఇక్కడ -3 వచ్చింది అనుకోండి, ఇక్కడ +3 ఉందనుకోండి, -3కి +3కి మధ్య డిస్టెన్స్ అంటే +3 -3, సో ప్లస్ అవుతుంది, 6 అవుతుంది. ఆ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్సే మనకి బేస్. హైట్ అనేది ఇంకా ప్యారలల్ టు y యాక్సిస్ ఉంటుంది. నెక్స్ట్, PQR bisectors R meets at PQ. Yes, PR 10, QR 14, then PQ 12. Then what is the length of SQ అన్నాడు. సో యాంగిల్ Pని బైసెక్ట్ చేస్తే, యాంగిల్ Rని బైసెక్ట్ చేస్తే అది PSని మీట్ అయిందంట. సో ఇది R అనుకుందాం, PQR. సో PQని S అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. PR ఈక్వల్ టు 10, RQ ఈక్వల్ టు 14, PQ ఈక్వల్ టు 12. ఆర్ని బైసెక్ట్ చేసి ఇక్కడ మీట్ అయింది. దెన్ వాట్ ఈస్ ద SQ లెంత్ అన్నాడు. యాంగులర్ బైసెక్టర్ ప్రాపర్టీ ఉంది ఏంటి, మనం ఏ యాంగిల్ని బైసెక్ట్ చేస్తామో దాన్ని అడ్జసెంట్ సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయో అదే రేషియోలో అది ఆపోజిట్ సైడ్ని డివైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఏ రేషియోలో ఉన్నాయి, 5:7 రేషియోలో. అంటే 5 + 7 12. అప్పుడు ఈ SQ 7, PS 5 తీసుకోవచ్చా? ప్రాపర్టీ అది, యాంగులర్ బైసెక్టర్ ప్రాపర్టీ అది. యాంగులర్ బైసెక్టర్ థర్డ్ సైడ్ని ఎలా డివైడ్ చేస్తుంది అంటే దాని యాంగిల్కి అడ్జసెంట్గా ఉన్న 2 సైడ్స్ ఏ రేషియోలో ఉంటే ఆ రేషియోలో థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేస్తారు. అవి రెండు ఇన్ ద రేషియో ఆఫ్ 5:7 రేషియోలో ఉన్నాయి. మనకి ఈ లెంత్ మొత్తం కూడా 12. సో ఈ 12ని 5:7 రేషియోలో డివైడ్ చేయాలంటే 1 5 మరొకటి 7. మనం అడిగింది SQ ఈజ్ 7. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, సింప్లిఫికేషన్, రేషనలైజ్ చేయొచ్చు మీరు, లేదా మైనస్ కదా ఇచ్చాడు, ఏం చేద్దాం, ఇంకా సింపుల్గా x² x - 10 హోల్ స్క్వేర్ అడిగాడు. సింపుల్గా అంటే చేద్దాం, ప్లస్ నో ప్రాబ్లం. 2√6 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 5² - 2√6 హోల్ స్క్వేర్. 1 డినామినేటర్ 1గా రాసేయచ్చో. రేషనలైజ్ చేశానండి నేను డైరెక్ట్లీ, అంటే వీటి స్క్వేర్ డిఫరెన్స్ రాశాను, దీనికి ప్లస్ చేసి పైన రాశాను. ఆల్రెడీ అది ఉంది కాబట్టి ఇంటూ స్క్వేర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 5 + 2√6. మరి ఇప్పుడు నేను ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమేగా చేయాలి, ఇంకా దెన్ సాల్వ్ చేసేసేయండి అమ్మా. ఏది ఇదా, ఓకే అలా రాసుకోవచ్చానా? అప్పుడు ఓకే, √3 + √2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు దీన్ని. ఇది √3 - √2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. అప్పుడు రూట్లు అనేవి ఎగిలిపోతాయి. √3 + √2 √3 - √2 అనేది x అవుతుంది. అదేగా మీరు చెప్పింది. దీన్ని సింప్లిఫై చేసినా మళ్ళీ అదేగా వస్తుంది. డినామినేటర్లో రూట్ అయితే ఉంచాం కదా మనం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినా మళ్ళీ అదేగా వస్తుంది, 5 + 2. దీన్ని సింప్లిఫై చేయండి, అదే వస్తుంది. అదే వస్తుంది ఇంకా. దెన్ సాల్వ్ చేసేసేయండి, x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి. x² అన్నాడు 25, 4 6 24
అంటే 49 ఇంటూ ఎక్స్ మైనస్ 10 అంటే ఇక్కడ 5 మైనస్ వస్తుంది. సో మైనస్ వచ్చినా కూడా మనకి -5² అయినా 25, ఇది 24, కాకపోతే మైనస్ ఆఫ్ 2 10 20√6 వస్తుంది. 20√6 అంతేనా? 2 టైమ్స్ కదా. సారీ, a ప్లస్ బి ఇంటూ ఇదా ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాక ఓకే మీరు నైస్ అండి. 5 + 2√6² ఇదేమవుతుందంటే సబ్స్టిట్యూట్ చేసినాక 2√6 - హోల్² అవుతుంది. అదేగా మీరు చెప్తున్నారు, ఇదేనా మీరు నాకు చెప్పింది? మరి నేను ఇది రాస్తుంటే గొమ్మని ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని a + b ఇంటూ a - bగా రాయొచ్చు, అంతేనా? a + b ఇంటూ a - b. అప్పుడు a² - b². a² ఏమో a² అంటే ఇది వస్తుందండి, b² ఏమో ఇది వస్తుంది, ఎందుకంటే -5 ఉంది కాబట్టి. సో 24 - 25 హోల్ పవర్ a + b 2. 2 కదా మనకు వస్తుంది. 2 × 2 హోల్ పవర్ ab హోల్² స్క్వేరే అండి, 4 రాదు, స్క్వేరే. ఇండిసెస్లో a² ఇంటూ b². సో ab హోల్², ab హోల్². సో అప్పుడు ఏమవుతుందంటే -1 హోల్² వస్తుంది. -1 హోల్² అంటే 1 అవుతుంది. ఆప్షన్ సి, -1 హోల్² అంటే 1 అవుతుంది. వెరీ గుడ్. అంటే దీన్ని డైరెక్ట్గా సింప్లిఫై చేయకుండా ఇలా రాసుకోవచ్చు. గుడ్ థాట్. నెక్స్ట్ వన్, the number of students who appeared from the institute B, what percent more than the total number of students who passed the institute A and C అన్నాడండి. సో ఇన్స్టిట్యూట్ బిలో అపియర్ అయింది. ఇన్స్టిట్యూట్ బి ఎంత? 112 degrees. పీపుల్ 1800. 112/360 ఇంటూ 1800. 0 క్యాన్సిల్. 36తో 5 times. 112 5s. 112 5s అంటే 560యా? సో అపియర్డ్ 560 members. And is what percent more than the total number of students who passed A and C? A వచ్చి 22%, C వచ్చి 18%, మొత్తం 40%. 40% వాల్యూ దేంతో? 1200లో. 10% 120, 40% అంటే 480. సో 480 కన్నా ఇది ఎంత ఎక్కువ? 80 ఎక్కువ. సో 80 ఎక్కువ ఉంది దేనికన్నా? 480 కన్నా. సో 80 on 480 అంటే ఎన్ని టైమ్స్? 6 times. అంటే 1/6 16.23%. 1/6 16.23%. జస్ట్ ఆ వాల్యూ సమ్ తీసుకోవడం అంతే. నెక్స్ట్, యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసుకుందామా లేదా సాల్వ్ చేద్దామా? యాంగిల్ సబ్స్టిట్యూషనే బెటర్. యాంగిల్ ఇక్కడ π/2 అన్నాడు, 45 చేయాలి కదా. 45ని 5/2 చేయలేం. 45. సో 60 తీసుకుంటే sin 60. మీరు యాక్చువల్లీ దీన్ని సింప్లిఫై చేసినా మీకు θ = 60 వస్తుందండి, ఎందుకంటే =1 ఇచ్చాడు వాడు. సో దీన్ని అవతల పంపించేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు θ = 60 వస్తుంది. సో డైరెక్ట్గా 60 తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో 60 తీసుకుంటే ఇది సాటిస్ఫై అవుతుంది. మీరు డైరెక్ట్లీ ఇక్కడ 16 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 60 సబ్స్టిట్యూట్ చేస్తే 60/2 అంటే 30. tan 30 అంటే 1/√3 స్క్వేర్ ఉంది కాబట్టి 3. sin 30 అంటే 1/2 స్క్వేర్ ఉంది కాబట్టి 1/4. tan θ అంటే tan 60 √3 sin 60 √3/2. సో ఇంకా సింప్లిఫై చేయడమే ఆలస్యం. సో సింప్లిఫై అంటే పైన 7 12 ఇంటూ కింద 2/3√3. 2/3√3 అంతేనా? సో సింప్లిఫై చేస్తే 2తో 6 times 7/18√3. బట్ డినామినేటర్లో √3 పెట్టకూడదు కాబట్టి √3ని పైన కింద ప్రొడక్ట్ చేస్తే 7√3/√3 √3 3 18s అంటే 54. దట్ ఈస్ అవర్ ఆన్సర్.
54 7/√3/54. ఇదండి. డినామినేటర్లో రూట్ ఉండదు కాబట్టి రూట్ 3తో పైన కింద ప్రొడక్ట్ చేస్తున్నా. దాంతో కింద 54 వచ్చింది, పైన 7√3 వచ్చింది. నెక్స్ట్, the number of students who passed the institute C exceeds the number of students who appeared from the institute E is X, then value of X lies between అన్నాడు. చూడండి, who passed from C exceeds the number of students who appeared from institute E అన్నాడు. C value 18%. సో 12 18s, 18 12s అంటే 216. సో వీళ్ళు పాస్ అయిన వాళ్ళు. ఇన్స్టిట్యూట్ ఈ అపియర్డ్ ఈ అంటే 40 degrees, 40/360 అంటే మీకు 9 times. సో 1800/9 అంటే మీకు 200 వస్తుంది. 200 అంతేగా, 200. సో 200 కన్నా ఎంత ఎక్కువ? అది 16 ఎక్కువ. 16 అనేది ఇక్కడ ఏ నంబర్స్ మధ్య ఉంది? 14 and 18 మధ్య ఉంది. 16 అనేది 14 18 మధ్య ఉంది. నెక్స్ట్, 50,250 is divided in two parts. That simple interest first part is 5/2 times of the simple interest on the second part అన్నాడు. సో ఇది ఏమనుకుంటారంటే, మీరు x + y అనుకోండి, రెండు పార్ట్స్, ఒక పార్ట్ x ఒక పార్ట్ y అనుకోండి, లేదా ఒక పార్ట్ a ఒక పార్ట్ b అనుకోండి. సో a + b is equal to 50,250. సో ఫస్ట్ పార్ట్ని 7.5 yearకి 8 1/3%. అంటే ఏ అనే పార్ట్ని 7.5 అంటే 15/2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25/3%. ఇది ఫస్ట్ పార్ట్. ఓకే, ఈ 5/2 times ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్, ఇది 5/2 times ఆఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎంత ఉంది? బి ప్రిన్సిపల్, ఇయర్ వచ్చి 21/4 × 8%. అదండి ఈక్వేషన్. దీంతో మీకు A/B రేషియో వచ్చేస్తుంది. ఆ రేషియోలో ఏ బిల్ని డివైడ్ చేసి మీకు ఎవరిది అడిగాడు? డిఫరెన్స్ అడిగాడు. అంటే వాటి డిఫరెన్స్ తీసుకోవచ్చు మీరు. ఇంకా ఇది దీన్ని సింప్లిఫై చేస్తే రేషియో వస్తుంది, AB రేషియో. దెన్ సింప్లిఫై ఇట్. 1/2 క్యాన్సిల్, 5తో 5 times, 4తో 2 times. ఇంకా మిగిలింది ఇక్కడ 7 అలానే ఉంటుంది. 3 7s 3 5s. సో ఈ 3ని కూడా యువతలు పంపించేస్తే ఆ బీని అవతలు తీసుకొచ్చేసేయండి. సో A/B ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 25/3, ఇక్కడ 21. ఆ 3 యువతలకు వస్తే 14 3s 42/25. ఈ రేషియోలో ఉండాలి. 42/25. వాటి మధ్య డిఫరెన్స్ అంటే ఇంకెంత? 17. అంటే మనకి టోటల్ యూనిట్స్ ఆర్ 67 అయితే మనకి ఎన్ని కావాలి? 17 యూనిట్స్ కావాలి. సో 67 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 5250 అయితే వీ నీడ్ 17 యూనిట్స్. దట్ ఇస్ ద ప్రాబ్లం. చూడండి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. నేను పర్ఫెక్ట్ వెళ్తుంది అనుకున్నా, పర్ఫెక్ట్ వాల్యూస్ ఉంటాయి. ఎలా ఇస్తాడు అనుకోలే. ఎనీ టైమ్స్? ఫైవ్ ఉందని 5తో చేద్దామంటారా? అర్థం కాల. 60 68 అనుకుని /2 అంటే 34. ఓహో, ఇది 68 కనుక్కొని దీంతో /4 ఉంది అనుకుందామా? ఓకే, దీనికి /4 అంటే 12,500. 250 ఉంది కాబట్టి 12,500 కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. ఏముంది అక్కడ? 2 ఉన్నాయిగా. 12,750 ఉంది, 12,570 ఉంది. 12 యూనిట్ డిజిట్ 5 రావాలి. 05 0 కామన్, అది పక్కన పెట్టచ్చు. 5 రావాలి. సో ఆప్షన్ బి అవుతుంది. మీకు నచ్చిన విధంగా చేయండి. 1/4 అనుకున్నాడు తను. 1/4 అంటే 12,500. 250లో 1/4 అంటే 50 అంటే 12,600. 600 అంటే మనకున్నది ఇది ఒకటే అండి. ఎస్, సరిపోతుంది. అప్రాక్సిమేట్స్ మనకి ఇక్కడ 12,600 సంథింగ్ ఎల్స్ వస్తుంది.
612 పాయింట్ సంథింగ్. సో 1260, 600 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూ ఇదే. మనకు కొంచెం ఎక్కువే రావాలి, తక్కువ రాకూడదు, ఎందుకంటే మనం ఇంకా ఎక్కువ చేసి చెప్పాం కాబట్టి. నెక్స్ట్, ఈ రేషియో ఇంపార్టెంట్. సింప్లిఫికేషన్ ఎక్కడ మొదలు పెడదాం? బ్రాకెట్స్తో మొదలు పెట్టాలి, హాఫ్తో మొదలు పెట్టాలి. 3తో 3 టైమ్స్ 2 టైమ్స్ 3/2 హాఫ్. సో 15/8. సో ఇక్కడ 15/8 ఏమవుతుంది? ఇది 0. ఇక్కడ చూస్తే 27/32. ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది. 7/32 ప్లస్ 3/8. 3/8ని దీన్ని కూడా 32గా రాసేసుకుంటే 12/32. సో దీన్ని కూడా 32గా రాసుకుంటే ఇంటూ 4 అంటే 12/32. అన్నీ 32లే. 27లో 7 తీసేస్తే 20 ఒక 32, 12 32. సో ఏమొస్తుంది ఫైనల్లీ? 1. మనకి 2 మార్క్స్ ఇస్తారు ఆ 1 కనిపెట్టిన దానికి. నెక్స్ట్, ఏం తప్పైందా ఏడైనా? నెక్స్ట్, the average production of the cement of company B in 2015, 16, 18, what percent less than the average production of the company C 15, 17 అన్నాడు. సో B 2015 అంట. B 2015 150, 2016 180, 2018 300. 150 180 అంటే 330 కదా. 330 300 అంటే 630. యావరేజ్ కావాలన్నాడు అంటే 210. నెక్స్ట్, కంపెనీ సి 15, 17 తీసుకోవాలి. 200 225 అంటే 425. సారీ 17 250 కదా. 250 అంటే 450. 450/2 అంటే 225. ఎంత తక్కువ ఉంది? 15. ఆ 15 అవుట్ ఆఫ్ 250 225 వేయాలి అంటే ఎగ్జాక్ట్లీ 15 టైమ్స్ 100/15 ఏమొస్తుంది? 6 2/3 వస్తుంది. 6 2/3%. ఆప్షన్ డి. అంటే 15 తక్కువ ఉంది, అవుట్ ఆఫ్ 250నే కనుక్కోవాలి మనం, ఎందుకంటే కంపారిజన్ దీంతో జరుగుతుంది కాబట్టి. సో ఆన్సర్ ఈస్ డి. The ratio of the number of boys to that of girls who passed from Institute A is 5:6. సో బాయ్స్ గర్ల్స్ ఏ ఇన్స్టిట్యూట్లో 5:6 రేషియోలో పాస్ అయ్యారు. సో ఏ ఇన్స్టిట్యూట్ పాస్ పర్సెంటేజ్ 22%. 1200లో 22% అంటే 240 ఒక 24, 264. 264 కదా. 264. సో ఇది 5:6 రేషియో అంటే 11 బాయ్స్ 5, 11 2s 4, 24 5s అంటే 120 బాయ్స్ ఉన్నారు. 120 బాయ్స్ ఉన్నారంటే ఇంకా 144 గర్ల్స్ ఉన్నట్లే. అది బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో. కానీ మనల్ని ఏం అడిగాడో చూద్దాం. 40% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ పాస్డ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ డి. డిలో పాస్ అయిన వాటిల్లో 40% కావాలంటే అంటే 8%. ఓవరాల్గా 8%. Then the ratio of the number of boys passed from the institute A to that boys. మనల్ని ఏం కనుక్కోవాలి అంటే రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ హూ పాస్డ్ ఇన్స్టిట్యూట్ ఏ టు దట్ ఆఫ్ బాయ్స్ హూ పాస్డ్ ఇన్స్టిట్యూట్ డి అన్నాడు. ఇక్కడ బాయ్స్ ఏమో 120, ఇక్కడ బాయ్స్ ఏంటి 40% ఆఫ్ స్టూడెంట్ హూ పాస్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ డీస్ ఆర్ బాయ్స్. ఎస్. 8% ఆన్ 1200 ఎంత? 96 మెంబర్స్. 96 మెంబర్స్. ఈ రెండింటికి రేషియో కావాలి. దేంతో క్యాన్సిల్ చేద్దాం? 12 10s, 24 5s, 24 4s. 5:4. ఆప్షన్ సి. 5:24 5s, 24 4s. ఇది డి ఇన్స్టిట్యూట్లో బాయ్స్, ఇది ఏ ఇన్స్టిట్యూట్లో బాయ్స్. వాళ్ళ రేషియో అడిగాడు. మీరు డైరెక్ట్గా కనుక్కుంటే సరిపోతుంది, అన్ని క్యాలిక్యులేట్ చేయకుండా. సో దట్స్ ఎనఫ్. దీంతో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?